పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. ఆ రోజు మీ పేరెంట్స్ చనిపోవడానికి వాళ్ళు చేసిన యాక్సిడెంట్ కారణం అయిండొచ్చు. బట్ ఇప్పుడు నువ్వు చేస్తుంది తప్పు. తెలుసు. మరెందుకు చేస్తున్నావు? ఇదే కరెక్ట్ కాబట్టి. యాక్సిడెంట్ కారణం వాళ్ళే అని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలియాలి. నాన్నా, నాన్నా, అమ్మా. అంబులెన్స్ ఫోన్ చేద్దాం సార్, లేకపోతే పాపం చచ్చిపోతారేమో సార్. ప్లీజ్ సార్. లేరా సార్, వాళ్ళు బతికే అవకాశం ఉందంటావా? కన్ఫర్మ్గా చెప్పలేను సార్. ఆ రోజు ఏ ఒక్కరు అంబులెన్స్కి కాల్ చేసినా ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండేది. కానీ వాళ్ళు మమ్మల్ని రోడ్డు మీద కుక్కల్లో వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు తప్పు చేశారు, బట్ ఎప్పుడో జరిగిపోయిన దానికోసం ఇప్పుడు నీ జీవితం మొత్తం నాశనం చేసుకుంటావా? ప్రతి మనిషి జీవితంలో 2 రోజులు ఇంపార్టెంట్. మొదటిది భూమి మీదకి వచ్చిన రోజు, రెండోది ఎందుకు వచ్చామని తెలుసుకున్న రోజు. 12 సంవత్సరాల క్రితమే నేను రెండోది తెలుసుకున్నాను. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం నా డ్యూటీ. ఆ రోజు మీలాగే ఏ ఒక్క డ్యూటీ చేసినా కానీ ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అది మీరైనా నేనైనా వాళ్ళైనా శిక్ష పడాల్సిందే. సహదేవ్, అర్జున్, ధర్మ, కృష్ణమూర్తి వీళ్ళు నలుగురు మీకు తెలుసా? తెలుసు. అప్పుడెప్పుడో వాళ్ళతో కలిసి ఎలక్షన్ డ్యూటీ చేశాం. ఎలక్షన్ డ్యూటీ అయిన రాత్రి ఏదైనా అనుకోని ఇన్సిడెంట్ జరిగిందా? లేదే. ఆయుషో, ఆ ఇన్సిడెంట్ ఏంటో నీకు తెలుసా? ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడేమంటావు? చేసిన తప్పు ఒప్పేసుకుంటే ఈ కేసు ఇక్కడితో సాల్వ్ అయిపోతుంది, లేకపోతే మీ లైఫ్కే రిస్క్. ఏంటి భయపెడుతున్నావా? యాజ్ అ పోలీస్ ఆఫీసర్ మీ ఇద్దరిని ప్రొటెక్ట్ చేయడం నా డ్యూటీ, అందుకే చెప్తున్నా. మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు అని పట్టుకోవడం కూడా నీ డ్యూటీయే. ముందు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఆపేసి పోలీస్ డ్యూటీ చేయి. మేమేం చేయాలో మాకు బాగా తెలుసు. ఎంకే, మ్యామ్. కేశవ్ మీద 24 hours అబ్జర్వేషన్ పెట్టండి. ఓకే మ్యామ్. విజయవాడ బస్ ఏ ప్లాట్ఫామ్ అండి? 3వ నంబర్. ఓకే. కాకినాడ నుంచి కానిస్టేబుల్ మాట్లాడుతాం మేడం. వాళ్ళు ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చారు. మీరు కూడా ఫాలో అవ్వండి, ఎక్కడా వదలొద్దు.
విజయవాడ బస్ ఎక్కాడు. నేను ఫాలో అవుతున్నా. నాకు రన్నింగ్ కమెంటరీ వద్దు, హైలైట్స్ చెప్పు చాలు. వైజాగ్ వెళ్ళాలి. ఇలా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుని 300 కిలోమీటర్లు నడిసే వైజాగ్ వచ్చేది. జోకు. వైజాగ్ వెళ్ళాలి. నువ్వు మాట మీద నిలబడి మనిషి అనుకుంటాను. ఇందాక నుంచి ఒకటి మాట మాడుతున్నావు. పద సీరియస్గా వైజాగ్ వెళ్ళిపోదాం. ఏం పేరు? ఏంటి గెడ్డం పెంచో లోలో ఫెయిలా? ఏంటో నీతో జర్నీ చేస్తుంటే నేను ఒక్కడిని వెళ్తున్నట్టుంది. మన్మోహన్ సింగ్ అయినా మాడతారేమో కానీ నువ్వు అసలు మాడేటట్లేవు. నేనేమన్నా తురెళ్తున్నానారా? పని మీద వెళ్తున్నాను రా. అది ముగ్గురు చేసే పని కాదురా. నీకు అరే నీకు బలి చేస్తాను. సార్ ఈడేవుడు సార్ అర్జెంట్గా కొంచెం లిఫ్ట్ కావాలి సార్. 1000 అవుద్ది. వెయ్యా? నా దగ్గర 500 ఉన్నాయి. అయితే తుల్లో దింపేస్తా. అవునా? నేను ఎక్కడ దిగాలి? దా. నువ్వు చాలా పన్నీరా. భయ్యా ఆ, మీ రింగుల హెయిర్ భలే ఉంది భయ్యా. రింగులుగా చేయించా. ఎక్కడ? మా అమ్మ కడుపులో. అవును, బాగా రెడీ అయ్యి వెళ్తున్నావు. ఏంటి పెళ్లి చూపులా? ఎదురు చూపు. ఆ? నా గర్ల్ ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నీకు గర్ల్ ఫ్రెండా? కాలేజ్ స్టూడెంట్స్ అన్నాక గర్ల్ ఫ్రెండ్స్ గొడవలు కామనే కదా భయ్యా. అబ్బా, కాలేజ్ స్టూడెంట్ గర్ల్ ఫ్రెండ్ గొడవలు కూడానా? మొన్న నా మధ్య కూడా గొడవలు దిగితే వాడి గుడ్డలు చూపించా. ఆ. ఇప్పటిదాకా వాడు అడ్రస్ లేడు. నీకోసమే ఎదుగుతున్నాడేమో. అవునరా, నడిచి వెళ్తున్నావు కదా, హెల్మెట్ ఎందుకు? నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకో వచ్చినప్పుడు మాత్రం హెల్మెట్ మర్చిపోదని చెప్పింది స్పెసిఫిక్ గా. బహుశా ఎటన్నా తీసుకెళ్ళలేమో. ఏయ్, దొంగ కాదు రంగా. ఇంకా ఇంకెంతసేపు ఉంటుందిరా? అరగంట. అయినా నీతో జర్నీ చేస్తున్న టైమే తెలియట్లేదు. నాకు కూడా కొంతమంది ఉంటారు చూడు, ఎన్ని జోక్స్ చేసినా అసలు రియాక్షనే ఉండదు. అసలు అలాంటి ఎమోషనల్ సీరియట్స్ ఎక్కడ ఉంటారు భయ్యా? వెనక సీట్లో వెనకాల మనుషులు కదా. నీతో అసలు టూ మచ్ రా. ఏంటి అలా హంసం తగినలాగా? కొంచెం బండి సైడ్ కప్ తీసి దిగాలి. సైడ్ లోనా తున్లో అన్నా? అంటే బాగా నవ్వినవి పర్లేదురా, మన దగ్గర 2 లీటర్ వాటర్ బాటిల్ కూడా ఉంది. నువ్వు జోక్ లాపరా. నా కారు నన్నే కొడతావా? అదే కదా నాకు కావాల్సింది. ప్రోగ్రామ్ పెట్టుకుంటే పోస్ట్ మార్టం చేసి ఉన్నాడు. నా ఫోన్ రా. ఫోన్ మర్చిపెట్టి తెంగరదవా. హలో హలో రంగా, ఎక్కడన్నా? రంగా కాదు, నేను వాడి ఫ్రెండ్ మలింగ. మలింగ అంటే శ్రీలంక బౌలరా? వాడు బౌలర్ అయితే నేను మంచి బ్యాట్స్మెన్. నా పేరు కన్య. ఇంకానా? అబ్బో, చాలా విషయమే ఉందే. వాడు ఒక్కడే వస్తానన్నాడు, మీరు వస్తున్నారా? నువ్వు రమ్మంటే వచ్చేస్తాను. నేనెవ్వరిని వద్దన్నాను. చీకటి వచ్చేస్తాను. బాయ్. హలో. అరే నీ కార్లో నా ఫోన్ మర్చిపో. పోనీ ఆ ఫోన్ లో తుని కన్య అని ఒక నంబర్ ఉంది, కనీసం అద దాన్ని కూడా మర్చిపో. రోడ్డు మీద ప్రదక్షిణ చేస్తావా, డ్రైవింగ్ చేస్తావా? కళ్ళు కనిపించట్లేదా నీకు? నాకు కనపడమంటా. వైజాగ్ వెళ్ళాలి. అర్జెంట్ గా వెళ్ళాలి. నేను ఆల్రెడీ ఒక మర్డర్ చేద్దాం కమిటీ. రెండో చేయను. ఓకే, చచ్చావురా. ఏంట్రా కార్ కింద ఏం లేదండి, దెబ్బలు ఏమన్నా తగిలి ఏమని చెప్పి డబ్బులు ఇద్దామని. ఈ 10 రూపాయలు తీసుకుని బ్యాండెడ్ కొనుక్కో బాబు, అందులో చాలా డబ్బులు ఉన్నాయండి.
ఒక్కడైతే చంపేందుకు వాళ్ళు వచ్చారు కాబట్టి బతికిపోయాడు. ఈడేడి కొంప తీసి మడ్రాడు గారు భయపడి పారిపోయాడా? అనవసరంగా భయపెట్టాను. చూస్తే వైజాగ్ వరకు వచ్చాం. పరిసేమో వాళ్ళు దొబ్బేశారు. ఎట్లా వెళ్ళాలి? ఏంటి? వాడు మనల్ని మిస్లీడ్ చేశాడు మేడం. బస్సులో వాడి ప్లేస్లో వాడి ఫ్రెండ్ ఉన్నాడు. వాట్? ఎలా చేసాడో అర్థం కావట్లేదు మేడం. ఓకే. హలో సార్ ఎక్కడున్నారు? కమిషనర్ ఆఫీస్లో. ఓకే సార్. హలో, సార్ ఎక్కడున్నారు? పని మీద భీమిలి వెళ్తున్నాను. ఒంటరిగానా? అవును. ఏ సార్ మీరు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్. హలో 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 హలో, కమ్ ఆన్ హరి అప్, మూవ్. చెప్పు. సార్ భీమేశ్వర్ చనిపోయాడు. నేను వెళ్లేసరికి బాడీ మొత్తం కాలిపోయి గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది సార్. సాక్ష్యాలు ఏమైనా దొరికాయా? వాడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఫేస్ అంత క్లియర్ గా కనపడలేదు సార్. బైక్ నెంబర్ దొరికింది కానీ అది 1 month బ్యాక్ అయిపోయిందని కంప్లైంట్ ఇచ్చాడు. సో లీగల్ గా వాడిని అరెస్ట్ చేయడానికి మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు సార్. మళ్ళీ ఇంకో పోలీస్ మర్డర్ అంటే మీడియాని ఫేస్ చేయడం కష్టం. సో ఆ కేసు ఫైర్ యాక్సిడెంట్ కింద రిజిస్టర్ చేసి వెంటనే క్లోజ్ చేసేయండి. ఇట్స్ అన్ ఆర్డర్. ఓకే సార్. హలో, ఎవరు? అది తెలుసుకొని వేస్ట్ గానీ నువ్వు ముందు ఈ విషయం తెలుసుకో. మేము మీ అక్కని కిడ్నాప్ చేసాం. ఆ 4 పోలీసుల్ని మర్డర్ చేసింది నువ్వే అని ఒప్పుకొని పోలీసులకు సరెండర్ అవ్వలేదనుకో, సగం చచ్చి నీ అక్క పూర్తిగా చచ్చిపోతుంది. మేము ఎక్కడున్నా వెతకడానికి మాత్రం ట్రై చేయకు. ఎటు తీసుకెళ్తాం నాకే తెలియదు. షర్మిల నీ కేసు సాల్వ్ అయిపోయింది. నువ్వు వెతుకుతున్నాడే సరెండర్ అవటానికి వస్తున్నాడు. రా.